ఫ్రెండ్స్, ఛానల్ ఇస్రో వారు యంగ్ సైంటిస్ట్ని ప్రోత్సహించడం కోసం స్టూడెంట్స్ కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇది మార్చి 23 లాస్ట్ డేటు అప్లై చేయడానికి. అయితే చూడండి, ఇస్రో ఓపెన్స్ రిజిస్ట్రేషన్ ఫర్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ ఏ 2-week young scientist program for class 9 students. The program will be introduced students to space science, technology and applications with ISRO covering all expenses అంటూ వీరు నోటిఫికేషన్ని జారీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇస్రోలో ఈ యంగ్ సైంటిస్ట్ రిజిస్ట్రేషన్ అది కూడా స్టూడెంట్స్కి, అంటే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి దీనికి ఎలిజిబుల్. వారికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమిటి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూసినట్లయితే ఇస్రోలో మీరు ఏ విధంగా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా ఇస్రో మాత్రమే భరిస్తుంది. ఈ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ప్రోగ్రామ్స్లో యువికా దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, మై డియర్ ఫ్రెండ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ కాల్డ్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్, యువికా అంటారు దీన్ని. ఈ యువికా టు impart basic knowledge on space technology, space science and space application to the younger students in emerging trends in space science and technology among the youngsters who are future building blocks of our nation. ISRO has chalked out this program to catch them young. దీనికి ఇస్రో వారు క్యాచ్ దెమ్ యంగ్ అనే ఒక పేరు పెట్టుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ప్రకారం ద ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ఎంకరేజ్ మోర్ స్టూడెంట్స్ టు పర్స్యూ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, స్టెమ్ అంటారు దీన్ని. ఈ స్టెమ్ బేస్డ్గా రీసెర్చ్ ప్లస్ క్యారియర్ రెండు కూడా ఉండడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసినట్లయితే చూడండి, ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది February 24, 2025. రిజిస్ట్రేషన్ కూడా February 24, 2025 నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే March 23, 2025. ఇక రిలీజ్ ఆఫ్ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చూసినట్లయితే April 7, 2025 వీళ్ళు ఫస్ట్ సెలక్షన్ క్యాండిడేట్స్ని రిలీజ్ చేస్తారు. రిపోర్టింగ్ బై సెలెక్టెడ్ స్టూడెంట్స్ టు రెస్పెక్టివ్ ఇస్రో సెంటర్స్. ఈ ఇస్రో సెంటర్స్లో రిపోర్ట్ చేయడానికి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి May 18, 2025 యాజ్ ఇంటిమేటెడ్ బై ఇస్రో త్రూ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆఫ్ ది స్టూడెంట్. రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మెయిల్ పంపడం జరుగుతుంది. ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వాళ్ళు అక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ యువికా ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది? ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే May 19 నుంచి May 30 వరకు కూడా జరుగుతుంది. ఇది అలాగే సెండ్ ఆఫ్ డేట్ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఫర్ రెస్పెక్టివ్ సెంటర్స్ ఎప్పుడు వాళ్ళని సెండ్ ఆఫ్ చేస్తారంటే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది May 31, 2025 సెండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్స్కి ఈ పార్టిసిపేషన్ చేయడానికి సెలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి? పార్టిసిపెంట్ యువికా 2025 విల్ బీ క్యారీడ్ అవుట్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఫాలోయింగ్ పారామీటర్స్. ఈ పారామీటర్స్తో తీసుకుంటారు. ఏముంటుందంటే మార్క్స్ ఒప్టైన్డ్ ఇన్ 8th క్లాస్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టి 50%, అలాగే పెర్ఫార్మెన్స్ ఇన్ ఆన్లైన్ క్విజ్ అయితే 10%, పార్టిసిపేషన్ ఇన్ సైన్స్ ఫెయిర్ మీరు మీ పాఠశాలలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేషన్ చేసినందుకు వచ్చిన ప్రైజెస్ని బట్టి 2, 5, 10% ఉంటుంది. ఒలింపియాడ్లో ర్యాంక్స్ ఏమన్నా వచ్చిందంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ని బట్టి, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్కూల్ లెవెల్, స్టేట్ లెవెల్ని బట్టి 2, 4, 5% ఉంటుంది. విన్నర్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ కాంపిటీషన్, స్పోర్ట్స్లో మీకు ఏమన్నా ఫస్ట్, సెకండ్, థర్డ్, అది కూడా స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అయితే ఈ 3 years క్రైటీరియా తీసుకుని 2, 4, 5% ఇస్తారు. స్కౌట్ అండ్ గైడ్స్లో కానీ, ఎన్సీసీలో కానీ, ఎన్ఎస్ఎస్లో కానీ ఉన్నట్టయితే 5%. అలాగే స్టడీయింగ్ ఇన్ విలేజెస్లో రూరల్ ఏరియాలో కానీ మీరు చదువుతున్నట్టు 15% ఈ పారామీటర్స్లో
సెలక్షన్ పారామీటర్స్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక చూడండి, ఏ మినిమం పార్టిసిపేషన్ విల్ బి ఎన్ష్యూర్ ఫ్రమ్ ద ఈచ్ స్టేట్. ద ప్రోగ్రామ్ ఈజ్ ప్లాన్డ్ 7 centers ఇన్ ఇస్రో. ఇస్రో వారు 7 centersలో ఈ ప్రోగ్రామ్ని అంటే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎక్కడైనా కావచ్చు, డెహ్రాడూన్, తిరువనంతపురం, శ్రీహరికోట, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాదు, షిల్లాంగ్, వీటిలో ఎక్కడైనా సరే మీకు దగ్గరగా ఉండే ఏరియాల్లో వీళ్ళు యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్స్ కింద తీసుకుంటారు. అదేవిధంగా ఎక్స్పెండిచర్ అంతా కూడా మీ టు అండ్ ఫ్రో ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే సెకండ్ ఏసీ ఛార్జెస్ వీరు ఇవ్వడం జరుగుతుంది. ఆథరైజ్డ్ ట్రాన్స్పోర్ట్లోనే మీరు ట్రావెల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ద కోర్స్ మెటీరియల్, లోడింగ్ అండ్ బోర్డింగ్ ఎట్సెట్రా డ్యూరింగ్ ద ఎంటైర్ కోర్స్ విల్ బీ బోర్న్ బై ఇస్రో మాత్రం పూర్తిగా భరిస్తుంది. అదేవిధంగా ఎవరికంటే స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 9th యాజ్ ఆన్ January 1st, 2025 9th చదువుతున్న వారు మాత్రం, అంటే 8th కంప్లీట్ అయ్యి 9th చదువుతుంటారు, వీళ్ళు అప్లై చేయడానికి మాత్రమే ఎలిజిబుల్. ఇక ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూసినట్లయితే అప్లయింగ్ ఫర్ యువికా రిజిస్ట్రేషన్ అన్న చూడండి పైన, ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఒక లాగిన్ క్రెడెన్షియల్ షీటు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు అని అంటే రిజిస్టర్ మీద క్లిక్ చేయవలసింది. రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ షీట్ ఓపెన్ అవుతుంది. ఏముంటుంది, మీ ఫుల్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, మీ వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వాలి. ఈమెయిల్ చాలా ముఖ్యం. ఈమెయిల్కి మాత్రమే వాడు మీ సెలక్షన్ ఇన్విటేషన్ పంపడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మీ కంట్రీ, కేవలం ఇండియా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఇండియన్, అలాగే మీ స్టేట్ ఏమిటనేది డ్రాప్డౌన్ లిస్ట్లో వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకొని మీ స్టేట్, ఈ క్యాప్చర్ని ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు నాకు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక లింక్ మీ యొక్క మొబైల్ నెంబర్కి పంపడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మీరు యాక్టివ్ అయ్యి మీ అకౌంట్ యాక్టివ్ అయ్యి మీ అకౌంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంతవరకు ఓపెన్ అవ్వదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్లో మీ ఇన్బాక్స్ని సెర్చ్ చేసుకోండి. దాంట్లో ఇస్రో నుంచి మీకు ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్లో యాక్టివ్గా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. అదేవిధంగా అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి క్లిక్ చేసిన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. అంటే మీరు ఇచ్చిన మెయిల్కి లింక్ ఫార్వర్డ్ అవుతుంది. మీరు లాగిన్ అవ్వాలంటే తప్పనిసరిగా లింక్ని యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. రిజిస్టర్ అయిన తర్వాత మనం సైన్ ఇన్లోనికి వెళ్ళాలంటే, లాగిన్ అవ్వాలంటే ముందుగా మన రిజిస్టర్డ్ ఈమెయిల్కి ఈ ఇస్రో వారు ఒక లింక్ పంపిస్తారు. దాని ద్వారా మనం మన అకౌంట్ని యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చిన రిజిస్టర్డ్ ఈమెయిల్ అకౌంట్కి వెళ్ళి వారు పంపిన లింక్ని యాక్టివ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్డేట్స్లోకి వస్తుంది. అది గూగుల్ మెయిల్ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇస్రో స్టెమ్ పోర్టల్ అన్నది దీని నుంచి వచ్చింది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ప్లీజ్ యాక్టివ్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ ద ఫాలోయింగ్ లింక్. ఈ లింక్ని క్లిక్ చేస్తే యాక్టివ్ అవుతుంది. ఓకే, క్లిక్ చేశాను. ఇప్పుడు అంతరిక్ష జిజ్ఞాస యాక్టివేట్ యువర్ అకౌంట్ అని వచ్చింది. కాబట్టి యాక్టివేట్ యువర్ అన్ అకౌంట్ వచ్చినప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి క్యాప్చర్ని ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను. ఓకే, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇస్రో యువికా అని ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ కనిపిస్తున్నాయి. మొట్టమొదటి క్విజ్ని అటెంప్ట్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషను, డౌన్లోడ్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ అప్లోడ్, ఫైనల్. ఇక్కడ చూడండి, అబౌట్ యువికా క్విజ్. డియర్ స్టూడెంట్, ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ స్పేస్ క్విజ్ టు కంటిన్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఇస్రో యువికా ప్రోగ్రామ్ యాజ్ పర్ ద ప్రొసీడ్యూర్. ద పార్టిసిపేషన్ in space quiz is mandatory to register in ISRO యువికా ప్రోగ్రామ్. ఈ ఇస్రో యువికా ప్రోగ్రాంలో మనం రిజిస్టర్ అవ్వాలంటే తప్పనిసరిగా క్విజ్లో
పార్టిసిపేట్ చేయవలసి ఉంది. ప్లీజ్ క్లిక్ ఆన్ ద డీటెయిల్స్ గైడ్లైన్స్ బిఫోర్ అటెంప్టింగ్ క్విజ్ అంటుంది. ఈ క్విజ్ యొక్క గైడ్లైన్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, యువర్ లాగిన్ క్రెడెన్షియల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ క్విజ్ విల్ రిమైన్ సేమ్ యాజ్ సెలెక్టెడ్ బై యూ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ఇన్ దిస్ వెబ్సైట్. మనం క్విజ్లో అటెంప్ట్ అవడానికి కూడా మీరు ఏ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చారంటే ఈమెయిల్ ఏది, పాస్వర్డ్ ఇది ఇచ్చారు, దాంతో మాత్రమే మీరు లాగిన్ అవ్వాలి. ఇక క్విజ్ యొక్క గైడ్లైన్స్ ఏంటనేది చూద్దాం. ఇది క్విజ్ యొక్క గైడ్లైన్స్. చూడండి, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువికా 2025 అని వస్తుంది. దీంట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ విచ్ ద ఫస్ట్ 10 క్వశ్చన్స్ విల్ బి సెక్షన్ ఏ, దేర్ ఆఫ్టర్ 10 క్వశ్చన్స్ విల్ బి సెక్షన్ బి అండ్ లాస్ట్ 10 క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ సి. 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లోనూ కూడా 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా 1 క్వశ్చన్ ఈజ్ స్కిప్డ్, ద సేమ్ విల్ నాట్ be available for attempting it last during the quiz section, and this question will be considered as attempt with the 0 marks. మీరు కానీ స్కిప్ చేశారంటే అది 0 మార్క్స్ కింద రావడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఫర్ కరెక్ట్ ఆన్సర్ ఆర్ ఆఫ్ ద క్వశ్చన్ పాజిటివ్ మార్క్స్ +3 విల్ బీ అవార్డెడ్. మీరు పాజిటివ్గా కరెక్ట్గా చెప్తుంటే 3 మార్క్స్ ఇస్తారు, +3 అవుతుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మీరు రాంగ్ అని చెప్పినట్టయితే -1 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా కాబట్టి ఒక క్వశ్చన్ రాంగ్ చెప్పి ఒక క్వశ్చన్ కరెక్ట్గా చెప్పారనుకోండి, అప్పుడు మీకు +2 మార్క్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అది కూడా ఇచ్చారు 3R - W. ఈ విధంగా మీకు క్విజ్లో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక సెక్షన్ బి కానీ చూసినట్లయితే సెక్షన్ బిలో మీకు +6 మార్క్స్ వస్తాయి రైట్ క్వశ్చన్స్కి అయితే, రైట్గా అయితే. లేదంటే రాంగ్ అయితే నెగిటివ్ మార్క్ -2 అవుతుంది. ఇక సెక్షన్ సిలో 9 మార్క్స్ వస్తాయి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు, నెగిటివ్ మార్క్ వచ్చి -3 మార్క్స్, అంటే 9 - 3 అవుతుంది. ఈ విధంగా వీరు ఈ క్వశ్చన్స్కి సంబంధించి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక క్విజ్ కాంపిటీషన్ 9th క్లాసు బేస్ చేసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు స్టడీ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది, డౌన్లోడ్ చేసుకుని మీరు ఒకసారి రీడ్ చేయొచ్చు. ఈ విధంగా క్విజ్ అటెంప్ట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత క్విజ్కి సంబంధించి మీరు విన్ అయినట్టయితే మీ సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాలి. అప్పుడు ఫైనల్గా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాడు సెలెక్ట్ చేసి మీ మెయిల్కి మీరు సెలెక్ట్ అయితే అప్పుడు వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి రమ్మని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జాయిన్ క్విజ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ముందుగా అక్కడ యువికా ప్రోగ్రాంలో లాగిన్ క్రెడెన్షియల్ ఏదైతే మనం యూజ్ చేసామో అవే యూజ్ చేయాలి. ఇక్కడ కూడా ఈ క్యాప్షన్ ఫిల్ చేయాలి. ఇది ఈ విధంగా క్విజ్ అనే పార్టిసిపేట్ ఇన్ క్విజ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 30 క్వశ్చన్స్ వస్తాయి. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్లో వారికి రావడం జరుగుతుంది. పార్టిసిపేట్ ఇన్ క్విజ్. దీనికి సంబంధించిన పాయింట్స్ని ఒకసారి మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యువికా క్విజ్ ఇక్కడ క్లిక్ చేయాలి. రైట్ టాప్ కార్నర్లో క్లిక్ చేసినప్పుడు అటెంప్ట్ క్విజ్ మీద క్లిక్ చేయాలి. చూడండి, 30 minutes 800 seconds అంటున్నాడు. అటెంప్ట్ క్విజ్. అటెంప్ట్స్ అలౌడ్ 1, ఒక్కసారి మాత్రమే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. స్టార్ట్ క్విజ్ అన్నప్పుడు క్విజ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మీకు క్విజ్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇది కరెక్ట్ ఏంటి? a+b². a+b² a² + 2ab + b². ఇందులో ఏ కరెక్టా, బి కరెక్టా అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి
వెళ్ళచ్చు. ఈ విధంగా చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఈ విధంగా. ఒకవేళ ఇది మార్చుకోవాలి, క్లియర్ మై చాయిస్ని క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా క్విజ్ని మనం అటెంప్ట్ చేసి మీరు రిజిస్ట్రేషన్తో నెక్స్ట్ సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా క్విజ్ని అంతటిని అటెంప్ట్ చేసింది సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు క్విజ్ని కంప్లీట్ చేస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు ఈ క్విజ్లో మీరు సక్సెస్ అయినట్టయితే మీకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు మీ స్టడీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫైనలైజ్ చేసుకున్నట్టయితే వారు మీ మెయిల్కి మీకు ఇన్విటేషను పంపడం జరుగుతుంది. అప్పుడు మీరు వెళ్ళి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో అటెంప్ట్ కావచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఇస్రోకి సంబంధించి యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ సంబంధించిన పూర్తి డీటెయిల్. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.